హలో ఎవ్రీవన్. ఇవాళ నేను వైట్ కుర్మా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది చపాతీకి పూరీకి చాలా బాగుంటుంది. మీరు కూడా వన్స్ ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్గా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. సో నేనైతే దీనికి కుర్మా కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. బాదం, నువ్వులు, అలాగే గసగసాలు, కొబ్బరి. ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. సో ఫైనల్గా ప్యాన్ పెట్టుకొని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసుకోండి. సో ఆవాలు చిటపటమన్నాక మీరు ఒక హాఫ్ ఆనియన్, హాఫ్ టమోటా అండి సరిపోతుంది. నేనైతే ఒక నలుగురికి కర్రీ చేశాను అనమాట. ఎవరైనా వాళ్ళకి తగ్గ క్వాంటిటీ చూసుకోండి అనమాట. అంతే, సింపుల్ అండ్ ఈజీ. ఇది జస్ట్ చాలా బాగుంటుంది చపాతీకి అయితే ఎక్స్పెషల్లీ, అందుకే చేశాను ఇవాళ. సో ఒక హాఫ్ ఆనియన్, హాఫ్ టమోటా కట్ చేసుకున్నాక దాంట్లోకి రాక్ సాల్ట్ వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ అయితే సరిపోతుందన్నమాట. సో ఇలా వేయించి ఇవి మగ్గిన తర్వాత నేనైతే వెజిటేబుల్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. ఫస్ట్ క్యారెట్ వేసుకోండి, అలాగే పొటాటో మీ ఇష్టం అండి, మీకు తగిన సైజులో కట్ చేసుకోండి. నేనైతే చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాను, ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత పీస్ అనమాట. పీస్ అయితే చూస్తున్నారు కదా ఎన్ని వచ్చాయో. సో నేనైతే అంత ఎక్కువ వేయలేదు, అలానే తక్కువ వేయలేదు, కొద్దిగా వేసుకున్నాను. చెప్పాను కదా తక్కువ కర్రీనే కాబట్టి వేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ ఒక 2 minutes ఇలా వేయించి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోండి. వేయించుకున్నాక దీంట్లోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ పచ్చి కాబట్టి ఇవి మంచిగా బాయిల్ అవ్వాలి కాబట్టి. సో ఒక 1 గ్లాసు వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఇంకా నేనైతే మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఎలా అంటే సేమ్ అవే క్వాంటిటీ. ఇక కారం ఎట్లక్క అని డౌట్ రావచ్చు కదా. సారీ, నేను పచ్చిమిరపకాయలు అనేది మిక్సీలోకి వేసానండి, అవి చూపించడం మిస్ అయిపోయింది. మీకు తగినంత కారం, నేనైతే 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. నాకు కర్రీకి పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు కారం చూసి వేసుకోండి. నేనైతే అస్సలు ఎండు కారం అంటే మనం మామూలుగా కారపొడి వేస్తాం కదా, అస్సలు వేయలేదు. వైట్ కుర్మా కాబట్టి నేను పచ్చి కారం అంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అనమాట. సో ఇలా వేయించేసుకున్నాక నేను ఒక 10 minutes తర్వాత చూస్తే ఉడికిపోయాయండి పర్ఫెక్ట్గా. సో ఇలా ఉడికిపోయిన దాన్ని ఒక 2 to 3 minutes ఇలా వేయించేసుకోండి. వీలైతే మీకు నచ్చకపోతే స్మాష్ కూడా చేసుకోండి. కొంతమందికి వెజిటేబుల్స్ తగిలితే నచ్చదు కదా, అలా స్మూత్గా చేసుకొని కూడా చేసుకోవచ్చు. కాకపోతే మా పిల్లలు ఇష్టంగా తింటారని నేను అలాగే వదిలేసాను అనమాట. సో ఫైనల్గా అయితే ఇది కుర్మా రెడీ అయ్యాక 1 tablespoon అప్పుడే ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. అంతేనండి. మళ్ళీ నేను చూపించాను కదా ఇందాక, అవన్నీ వేసుకొని పీనట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను వేయలేదండి. నూగులు, గసగసాలు, ఎండు కొబ్బరి, కొంచెం బాదం వేసుకున్నాను. నా దగ్గర క్యాషూ నట్స్ అయిపోయాయి, సో అందుకే వేయలేదు, బాదం యాడ్ చేశాను అనమాట. మీకు కావాలంటే వేసుకోండి. వీటిని బాగా ప్యూరీలాగా చేసుకోండి అనమాట. నీట్గా ఒక 2 to 3 minutes బ్లెండ్ చేస్తారంటే స్మూత్ అయిపోతుంది. దాంట్లోనే వాటర్ కడిగి వేసేసుకోండి ఆ మసాలాలోనే. నేను జస్ట్ ఫ్లేవర్ కోసము గరం మసాలా ఒక 1/4 స్పూన్ వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. దాంట్లోకి పచ్చిమిరపకాయలు 4 వేసి మిక్సీకి బ్లెండ్ చేశానండి. పచ్చిమిరపకాయలు మర్చిపోకండి. సో ఫైనల్గా అయితే ఇంతే కర్రీ. దాంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 to ఎగ్జాక్ట్గా నేనైతే 8 minutes పెట్టుకున్నానండి. పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది. మసాలా అనేది బాగా ఉడికి పచ్చి వాసన రాకుండా ఉండింది. ఫైనల్గా నేను చపాతీకి సర్వ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది ఈ కర్రీకి ఈ చపాతీ కాంబినేషను. చాలా ఇష్టంగా కూడా తిన్నారు పిల్లలు. మీకు కూడా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.